ఐపీఎల్ 19 సీజన్లో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వేటకు సమయం ఆసన్నమైంది. 2026లో ముంబై ప్రస్థానం ఈ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఆదివారం ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన ఈ సీజన్ రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. అయితే 14 ఏళ్ల నిరీక్షణకు ముంబై ఇండియన్స్ ఈసారైనా తెరదించుతుందేమో చూడాలి. ఎందుకంటే 2012 తర్వాత వరుసగా 13 సీజన్లలో ముంబై ఇండియన్స్ తమ ఆరంభ మ్యాచ్లో ఓడిపోతూ వస్తుంది. ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తుందా లేదంటే 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు. అయితే ప్రస్తుతం టేబుల్పై ముంబై ఇండియన్స్ అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉంది. ముఖ్యంగా జట్టు నిండా వరల్డ్ కప్ విన్నర్లే కనిపిస్తున్నారు. అదే సమయంలో 3 సార్లు ట్రోఫీ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం గాయాలు వేధిస్తున్నాయి. గాయాల కారణంగా ప్రధాన పేసర్లు దూరం అవడంతో కేకేఆర్ బౌలింగ్ యూనిట్ కాస్త బలహీనంగా కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్కు పిచ్చు వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది, రెండు జట్ల మధ్య గత రికార్డులు ఎలా ఉన్నాయి, అసలు రెండు జట్ల ప్లేయింగ్ లెవెన్లు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఈ మ్యాచ్లు గెలిచేందుకు ఏ జట్టుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అలాగే ఈ మ్యాచ్కు డ్రీమ్ లెవెన్ ప్రిడిక్షన్ ఎలా ఉంటే బాగుంటుంది వంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే కేకేఆర్పై ఎంఐ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ఇప్పటి వరకు 35 మ్యాచ్ల్లో తలపడ్డాయి. అత్యధికంగా ముంబై 24 మ్యాచ్ల్లో గెలిస్తే కోల్కతా 11 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. ఇక తమ హోమ్ గ్రౌండ్ వాంఖడేలో అయితే కోల్కతాపై ముంబైకి అదిరిపోయే రికార్డులు ఉన్నాయి. ఈ మైదానంలో రెండు జట్లు 11 మ్యాచ్ల్లో తలపడితే ముంబై ఏకంగా 10 గెలిచింది. కోల్కతా ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది, అది కూడా 2024లో కావడం గమనార్హం. అంటే 16 ఏళ్ల పాటు ముంబై గడ్డపై కోల్కతా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మొత్తంగా చూసుకున్న తమ హోమ్ గ్రౌండ్లో ముంబైకి మంచి రికార్డులు ఉన్నాయి. వాంఖడేలో ఇప్పటి వరకు 82 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ ఏకంగా 52 గెలిచింది. విజయాల శాతం 62గా ఉంది. 30 మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయింది. ఈ రికార్డులు ఈసారి కూడా కొనసాగితే 14 ఏళ్ల తర్వాత ముంబై సీజన్లో తమ ఆరంభ మ్యాచ్ గెలవడం ఖాయమని చెప్పుకోవాలి. కానీ సీజన్లో ఆరంభ మ్యాచ్ గెలిచిన 5 సార్లలో ముంబై ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. అదే 13 సార్లు ఆరంభ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ తర్వాత పుంజుకొని ఏకంగా 5 సార్లు కప్ గెలిచింది. ఇక ఇప్పుడు మ్యాచ్ వేదికైన ముంబై వాంఖేడే స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. వాంఖేడే పిచ్ ఎప్పుడు బ్యాటర్లకు బాగా సహకరిస్తుంది. ఇక్కడ బౌన్స్ నమ్మదగ్గనిదిగా ఉంటుంది. దీనివల్ల బ్యాటర్లు షాట్లు ఆడడం సులభం అవుతుంది. బంతి బ్యాట్ పైకి చక్కగా వస్తుంది కాబట్టి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. చిన్న బౌండరీలు ఉండడం వల్ల బౌలర్లు కొంచెం ఒత్తిడికి లోనవుతారు. అయితే ప్రారంభ ఓవర్లలో పేసర్లకు పిచ్ నుంచి కొంచెం స్వింగ్ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ వంటి బౌలర్లు కొత్త బంతితో ప్రభావం చూపగలరు. మ్యాచ్ మధ్య ఓవర్లో స్పిన్నర్లు కొంత పట్టు సాధించవచ్చు, కానీ బౌండరీలు చిన్నవి కావడంతో వారు చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి వంటి వారు ఇక్కడ కీలకం కానున్నారు. మ్యాచ్ జరిగేది రాత్రి సమయంలో కావడంతో రెండో ఇన్నింగ్స్ లో మంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మంచు వల్ల బంతిని పట్టుకోవడం బౌలర్లకు కష్టం అవుతుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుని లక్ష్యం ఛేదించడానికి మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ సగటు మోటి ఇన్నింగ్స్ స్కోర్ 170 నుంచి 185 పరుగులుగా ఉంది. ఇక్కడ జరిగిన గత మ్యాచ్లో లక్ష్యం ఛేదించిన జట్లే ఎక్కువ శాతం విజయాలు సాధించాయి. ఇక్కడ ఇప్పటి వరకు 123 ఐపీఎల్ మ్యాచ్లు జరిగితే సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే అత్యధికంగా 66 సార్లు గెలిచాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 57 సార్లు గెలిచాయి. కాబట్టి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడం ఉత్తమం. 190 కంటే తక్కువ స్కోర్ నమోదైతే చేజింగ్ చేసే జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలవాలంటే 200+ స్కోర్ చేయడం మంచిది. ఇక ఇప్పుడు వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ కోసం వాతావరణం అనుకూలంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే రోజు పగలు ఆకాశం నిర్మలంగా ఎండగా ఉంటుంది. వర్షం కురిసే అవకాశం కేవలం 15% మాత్రమే ఉంటుంది. రాత్రి మ్యాచ్ జరిగే సమయంలో ఆకాశం క్లియర్గా ఉంటుంది. ఏమాత్రం వర్షం పడే అవకాశం లేదు. దీంతో ఎటువంటి టెన్షన్ లేకుండా పూర్తి మ్యాచ్ జరుగుతుంది. ఇక మ్యాచ్ సమయంలో గాలులు గంటకు 14 మైళ్ళ వేగంతో వాయువ్య దిశ నుంచి వీస్తాయి. తేమ సుమారు 71% ఉంటుంది. దీనివల్ల రాత్రి సమయంలో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ఈ మ్యాచ్కు ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. అయితే న్యూజిలాండ్ స్పిన్ ఆల్రౌండర్ మిచెల్ షాట్నర్, ఇంగ్లాండ్ స్పిన్ ఆల్రౌండర్ విల్ జాక్స్ ఈ మ్యాచ్కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వారిద్దరూ పలు కారణాలతో ముంబై క్యాంపులో ఆలస్యంగా చేరారు. దీనికి తోడు శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లోనూ పాల్గొనలేదు. ఈ లెక్కన ముంబై ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉండొచ్చు. ఓపెనర్గా రోహిత్ శర్మ, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ బరిలోకి దిగనున్నారు. డికాక్ తిరిగి రావడంతో ముంబై ఓపెనింగ్ బాగా సెట్ అయింది. ఈ జోడి గతంలో ముంబైకి మంచి ఆరంభాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక హోమ్ గ్రౌండ్లో మంచి రికార్డులున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్లోనే కాకుండా ఈ సీజన్ మొత్తంలో బాగా ఆడతాడనిపిస్తుంది. ఎందుకంటే ప్రాక్టీస్ సెషన్లో మంచి టచ్లో కనిపించాడు. అలాగే 2027 వన్డే ప్రపంచ కప్ కోసం
జూన్ నుంచి జరిగే వన్డే సిరీస్లో జట్టులో చోటు దక్కాలంటే ఐపీఎల్లో రాణించడం హిట్ మ్యాన్కు చాలా ముఖ్యం. పైగా న్యూజిలాండ్తో జరిగిన గత వన్డే సిరీస్లో రోహిత్ శర్మ విఫలమయ్యాడు. అలాగే మరో మంచి విషయం ఏంటంటే ఈ సీజన్లో రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్గా కాకుండా ప్లేయింగ్ లెవెన్లో ఆడున్నాడు. నిజానికి గత సీజన్లో ఫిట్నెస్ సమస్యల కారణంగా రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడాడంట. ఏది ఏమైనా ఈ సీజన్లో రాణించడం రోహిత్కు చాలా కీలకమని చెప్పుకోవాలి. ఇక వన్డౌన్లో తిలక్ వర్మ, 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నారు. 5వ స్థానంలో కెప్టెన్ పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేయనున్నాడు. 6వ స్థానంలో నమన్దీర్, 7వ స్థానంలో షెర్ఫన్ రూథర్ఫర్డ్ ఫినిషర్లుగా ఆడున్నారు. 8వ స్థానంలో పేస్ ఆల్రౌండర్లు శార్దుల్ ఠాకూర్ లేదంటే దీపక్ చహార్లో ఒకరు ఆడతారు. లేదంటే ఒక స్పిన్ ఆల్రౌండర్ కావాలనుకుంటే వీల్ జాక్స్, మిచెల్ షార్టర్ అందుబాటులో ఉంటే వారిలో ఒకరిని ఆడిస్తారు. నాకు తెలిసి ఈ నలుగురిలో ఒకరిని ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకుని మరొకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిస్తారు. ఇక ప్రధాన స్పిన్నర్గా మయాంక్ మార్కండే ఆడతారు. ప్రధాన పేసర్గా జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ఆడతారు. గతంలో వీరిద్దరు కలిసి ముంబైకి ఎన్నో విజయాలు అందించారు. అలాంటి వీరి కాంబినేషన్ మరోసారి చూడబోతుండడం ముంబైకి శుభసూచకంగా చెప్పుకోవాలి. ఇక చేజింగ్ చేస్తే ఇంపాక్ట్ ప్లేయర్గా దీపక్ చహార్ ఆడొచ్చు. ముందుగా బ్యాటింగ్ చేస్తే అథర్వా అకోలేకర్ ఆడొచ్చు. కాగా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్లో ఏకంగా సగం మంది టీ20 ప్రపంచ కప్ గెలిచిన వాళ్ళే ఉండడం గమనార్హం. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. మొత్తానికి అన్ని విభాగాల్లో ముంబై ఇండియన్స్ జట్టు చాలా బలంగా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఆ జట్టు ప్రధాన పేసర్లు హర్షిత్ రాణా, మతీషా పతిరనా గాయాలతో సీజన్ మొత్తానికి దూరం కాగా ముస్తఫిజుర్ రహమాన్ కూడా పలు కారణాలతో సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. కోల్కతా ఇన్నింగ్స్ వికెట్ కీపర్ ఫిన్ అలెన్, స్పిన్ ఆల్రౌండర్ సునీల్ నారాయణ్ ప్రారంభిస్తారు. వన్డౌన్లో కెప్టెన్ అజింక్య రహానే, 4వ స్థానంలో రఘువంశీ, 5వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ కామెరన్ గ్రీన్, 6వ స్థానంలో వైస్ కెప్టెన్ రింకు సింగ్, 7వ స్థానంలో రమన్ దీప్ సింగ్ బ్యాటింగ్ చేస్తారు. పేసర్గా అంకుల్ రాయ్, వైభవ్ అరోరా, ముజర్బాని బరిలోకి దిగుతారు. ప్రధాన స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి ఆడతాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా చేజింగ్ చేస్తే ఉమ్రాన్ మాలిక్ లేదా కార్తిక్ త్యాగి, ఓటే బ్యాటింగ్ చేస్తే మనీష్ పాండే ఆడొచ్చు. అయితే టేబుల్ పై చూస్తే కోల్కతా నైట్ రైడర్స్ కంటే ముంబై ఇండియన్స్ ఎక్కువ బలంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏ విభాగంలో చూసినా ముంబైతో కోల్కతా సరితూగడం లేదు. బ్యాటింగ్ యూనిట్ బాగానే ఉన్నా బౌలింగ్ యూనిట్ అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. అందుకే 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈసారి ముంబై ఫస్ట్ మ్యాచ్ గెలుస్తుందని అనిపిస్తుంది. నా అంచనా ప్రకారం ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలుస్తుంది. అయితే ఈ మ్యాచ్కు డ్రీమ్ లెవెన్ ప్రిడిక్షన్ ఎలా ఉంటే బాగుంటుందో చెప్పుకుందాం. వికెట్ కీపర్గా క్వింటన్ డికాక్, ఫిన్ అలెన్, బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, అజింక్య రహానే ఉంటే బాగుంటుంది. ఆల్రౌండర్గా కామెరన్ గ్రీన్, హార్దిక్ పాండ్యా, సునీల్ నారాయణ్ తీసుకోవచ్చు. ప్రధాన పేసర్గా జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, ట్రెంట్ బౌల్ట్ను తీసుకోవాలి. అయితే ఈ మ్యాచ్లో మీరు ఏ జట్టుకు సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక ఈ వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.